ఈ సందర్భం విషయంలో అంటే ఈ రీతిగా ఆలోచన చేస్తే 2 రకాల క్రైస్తవులు ఉంటారండి. హల్లెలూయా. అవును, 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఒకటి ఎవరంటే ఎలాంటి క్రైస్తవులు ఉంటారంటే రన్నింగ్ ఫర్ ద మిరాకిల్స్. రెండో రకం వారు రన్నింగ్ ఫర్ గాడ్. చూడండి, రన్నింగ్ ఫర్ మిరాకిల్స్, రన్నింగ్ ఫర్ గాడ్. ఆలోచన చేద్దామా? మరి దేవుడు వైపే పరిగెడతారు, దేవుని దగ్గరికే పరిగెడతారు, కానీ దేవుని కోసం కాదండి. దేవుని సన్నిధిని అనుభవించడానికి కాదు, దేవుని దగ్గర నుండి ఏదో పొందుకోవడానికి కానీ కాదు, కానీ అంటే దేవునితో సహవాసం కోసం కాదు, కానీ దేవుడు మనకి ఏమన్నా ఇస్తాడా అని పొందుకోవడానికి పరిగెడతా ఉంటారు. 2 రకాల క్రైస్తవులు ఉంటారు. నేను జనరల్గా నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ పరుగు పందెం గురించి మనం మాట్లాడుకుంటున్న విధానంలో 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఈ 2 రకాల క్రైస్తవులు కూడా విజయవంతమైన జీవితమే. వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గర పరిగెడతారు. ఎందుకు అంటే మిరాకిల్ కోసం, మిరాకిల్స్ అద్భుతాలు మరి వారికి కావాల్సింది కోరుకుంటారు కదండి, దానికోసం పరిగెడతారు. ఖచ్చితంగా దేవుడిస్తాడు, వాళ్ళు విజయమే వాళ్ళకి. అలాగే దేవుని వైపు పరిగెత్తే వాళ్ళు ఉంటారు, కానీ మరి వాళ్ళకి కూడా విజయమే ఉంటుంది, వారికి దేవుడే ఉంటాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ వీరిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు ఇద్దరు కూడా దేవుని చేత పిలువబడిన వారే. ఈ 2 రకాల మనుషులు కూడా దేవుని చేత పిలువబడిన వారే, కానీ మరి అందులో చోజన్ పీపుల్ ఉన్నారండి. అంటే ఏర్పరచబడిన వాళ్ళు. వాక్యం చెప్తుంది కదండి, కాల్డ్ ఆర్ మెనీ బట్ చోజన్ ఆర్ ఫ్యూ అని చెప్తున్నాడు. అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని చెప్తున్నాడండి. అవును, నేను అనుకుంటున్నాను ఈ రన్నింగ్ ఫర్ మిరాకిల్స్ అనేవాళ్ళు అంటే మరి అద్భుతాల కోసం, మరి దేవుని దగ్గర పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిగెడుతున్న వారు పిలువబడిన వారండి. కానీ దేవుని కోసమే పరిగెత్తే వాళ్ళు హల్లెలూయా ఏర్పాటు చేయబడిన వారండి. ఇప్పుడు నువ్వు ఆలోచన చెయ్యి, నువ్వు దేవుని కోసం పరిగెడతావా, దేవుడు ఇచ్చేదాని కోసం పరిగెడతావా? ఈరోజు నువ్వే తీర్మానం తీసుకొని దేవుడు చెప్తున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. ఇద్దరు కూడా విజయవంతమైన జీవితమే అండి. ఇద్దరు కూడా దేవుడి చేత పిలువబడిన వారే, ఇద్దరు కూడా దేవుడి ఆ మార్గంలోకి వెళ్తారు. కానీ ఇక్కడ రెండో వ్యక్తి ఏ రీతిగా నిర్ణయం తీసుకుంటాడంటే, దేవుడు నాకు అది ఇచ్చినను ఇవ్వకపోయినను పర్వాలేదు, అది నా జీవితంలో జరిగినను జరగకపోయినా పర్వాలేదు, ఏది ఏమైనాను దేవుని కోసమే నేను జీవిస్తా, దేవుని కోసమే నేను పరిగెడతాను అనేవాడు ఏర్పాటు చేయబడిన వాడిగా ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి దేవుడిచ్చేది ఏంటంటే ప్రతి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకి ఖచ్చితంగా జవాబు వస్తుందండి. అఫ్కోర్స్ నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు అడగపోతే దేవుడు ఇవ్వడు. నువ్వు ఎంత మొండి ప్రార్థన చేయి, ఎంత విశ్వాస ప్రార్థన చేయి, ఎంత ఉపవాస ప్రార్థన చేయి, దేవుడు ఇవ్వడు. దేవుడు ఇవ్వాలనుకుంటేనే ఇస్తాడమ్మా. కాకపోతే నువ్వు చేసే ఉపవాస ప్రార్థనే కావచ్చు, దేవుని తొందరగా జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ మరి దేవుని చిత్తం కానీ ఏది కూడా నీకు అనుమతించడం, నీకు ఇవ్వడమ్మా. హల్లెలూయా. అయితే ఇప్పుడేమంటున్నానంటే, మరి ఎవరైతే